నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై జరిగింది హత్యాయత్నమా లేక ప్రమాదమా తేల్చాలని ఆర్యవైశ్య సంఘం డిమాండ్ చేసింది. ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీని నిర్వహించారు. బాధితుడు హరికిషన్ ఫిర్యాదు మేరకు హత్యాయత్న ప్రయత్నం జరిగిందన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే 5 వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓకే సార్ సార్ ముఖం కనపడని అన్నది జనవరి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జనవరి 6వ తేదీ జరిగిన యాక్సిడెంట్ అనుకున్నాము, కానీ అందరికీ నమస్కారం. జనవరి 6వ తారీఖు రాత్రి 9:22కు జరిగినది నాకు యాక్సిడెంట్ అనుకున్నాము, కానీ కొన్ని సీసీ ఫుటేజ్లో అంటే ఆ కారు ఎవరిది ఏ నెంబర్ అనేది ట్రేస్ అవుట్ చేసుకోవడానికి కొన్ని సీసీ ఫుటేజ్లు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతుంది. వితిన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది, ఏముందనే విషయాలన్నీ కూడా కులంకుషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత కంక్లూజన్ వచ్చిన తర్వాత మీడియా